సాయి, బయసన్ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. ఎందుకులే నీకు ఏసు బతుకు. అలా ఎలా జరుగుతుంది అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటుంది. అసలు మర్చిపోండి, ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర, ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ఉంది. అంటే దుబాయ్ హవాలా రా 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 పక్కన కూర్చో. దుబాయ్ హవాలా రా 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 పక్కన కూర్చో. దుబాయ్లోని మసాజులు, 5 స్టార్ హోటళ్ళు, జిల్ జిల్ జిగాలు, పార్టీలు, పబ్బులు, ఈ ఇమ్రాన్, బయసన్ యాదవ్ వీళ్ళందరూ దుబాయ్లో మంచిగా జిల్ జిల్. అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. బెట్టింగ్ సిస్టమ్ వల్ల నష్టాలు, అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. తర్వాత మన దేశం యొక్క డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. అవునట్లు నమ్మకాలు ఏంటంటే మా ఇదారు సత్తా, మా ఇదారు దిష్టి పెట్టారు. దిష్టి, ఇరుగు దిష్టి, పొడుగు దిష్టి, మీ దిష్టి, అందరి దిష్టి, ఎదల దిష్టి, బెట్టింగ్ యాపగాల దిష్టి, శత్రు దిష్టి, శత్రు వినాశనం, అందరూ వినాశనం. అయితే సంపాదించేసిన చూసా ఫస్ట్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వాలి. ఇంకొంచెం ఎక్సైటింగ్ గా మార్చచ్చు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే బాయ్.